మెగా ఫ్యామిలీ నుంచి మరో సంచలనం సంబురాల ఏటిగట్టు. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం గురించి ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పీక్స్ కు తీసుకెళ్లిన ఈ సినిమా ఇప్పుడు కొత్త ట్విస్ట్ తో వార్తల్లో నిలిచింది. సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇంతకీ ఈ సినిమా గురించి ఏం జరుగుతోంది? సంబురాల ఏటిగట్టు సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైనప్పటి నుంచి సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. సాయి ధరమ్ కొత్త లుక్, ఈ సినిమా కథ, సెట్స్ డిజైన్ ప్రతిదీ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ స్కేల్ తో రూపొందుతోంది. ఇందులో సాయి ధరమ్ కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా కథలోని డెప్త్, యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకువెళ్లనున్నాయని టాక్. టీజర్లో సాయి ధరమ్ తేజ్ లుక్ అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా కథ ఏదో సరికొత్త ఫ్లేవర్ ను తీసుకువస్తుందని, మెగా ఫ్యామిలీ సినిమాల స్టైల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ మిక్స్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమా చుట్టూ గత కొన్ని నెలలుగా రూమర్స్ గుండెల్లో గుచ్చినట్టు తిరుగుతున్నాయి. సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని, నిర్మాత చేతులెత్తేశాడని, షూటింగ్ ఆగిపోయిందని ఒకటే గుసగుసలు. కానీ ఈ రూమర్స్ ను ఖండిస్తూ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే, షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, సినిమా ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పారు. అయినా సినీ కార్మికుల సమ్మె, కొన్ని టెక్నికల్ అవాంతరాల కారణంగా షూటింగ్ కాస్త డిలే అయిన మాట వాస్తవం. ఈ డిలేల వల్ల సినిమా రిలీజ్ డేట్ పై కూడా ప్రభావం పడింది. అసలు సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. దీనికి మరో కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది. మెగా ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రాధాన్యం ఇస్తారని మనందరికీ తెలుసు. ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుండడంతో సంబురాల ఏటిగట్టు రిలీజ్ ను వాయిదా వేయడం ద్వారా సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసినట్టయింది. ఈ నిర్ణయం ఫ్యాన్స్ లో కొంత నిరాశను కలిగించినప్పటికీ మెగా ఫ్యామిలీ ఐక్యతను చూసి చాలా మంది ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఇది సర్వసాధారణం, అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేస్తారని కామెంట్ చేస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సినిమా రిలీజ్ వాయిదా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. కానీ కొత్త రిలీజ్ డేట్ గురించి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్టు సమాచారం. కాబట్టి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ గ్యాప్లో సినిమా టీం మరింత పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను స్పీడప్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. యాక్షన్ సీన్స్, భారీ సెట్స్ ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా మెగా ఫ్యామిలీ స్టైల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని టాక్.